This is Hello Anjali. Mama, day 32 prep series. Welcome to my channel. This is a fitness Mohan. ఈరోజు అయితే కనుక వెయిట్ చూసుకుని మనం వర్కౌట్ వచ్చేసి ఆర్మ్స్ వర్కౌట్ అయితే చేయటం జరుగుతుంది. ఆర్మ్స్ వర్కౌట్ అంటే బైసెప్ అండ్ ట్రైసెప్. సో ఈరోజు అయితే కనుక బిగినర్స్కి కానీ బాడీ బిల్డర్స్కి కానీ అందరికీ నేను ఒక ముచ్చట అయితే చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఎయిమ్తో జిమ్కి అయితే కంపల్సరీ వస్తాం. మన బాడీ మంచిగా బిల్డ్ చేయాలని, మన బాడీ మంచిగా గ్రో చేయాలని. సో చాలామందికి బాడీ ఎలా పెంచాలి, బాడీ ఎలా గ్లో చేసుకోవాలనే విషయం గురించి తెలీదు. సో ఇప్పుడైతే నేను ఒక 3 విషయాలు అయితే నేను మీతో పంచుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం బాడీ వర్కౌట్ చేస్తున్నాం కదా, మనం బాడీకి మజిల్ రికవరీ ఇచ్చుకుంటే మన మజిల్ రికవరీ ద్వారా మన బాడీ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఈరోజు నేనైతే బైసెప్ వేసాను. ఒక 2 డేస్ తర్వాత మరలా బైసెప్ వేసుకోవాలి. అలా రికవరీ అయితే ఇచ్చుకోవటం వల్ల మనకి గ్రో అనేది బాగా పెరుగుతుంది. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి మన బాడీ రెస్ట్ వచ్చి మనకి 6 to 8 hours కంపల్సరీ మనం రెస్ట్ ఇచ్చుకోవాలి. లేకపోతే మన బాడీ అనేది మంచిగా బిల్డ్ అయితే అవ్వదు. సో ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి మనకి మన రెస్ట్తో పాటు రికవరీతో పాటు ఫుడ్ అండ్ ప్రోటీన్ కంపల్సరీ ఇవ్వాలి. ప్రోటీన్ ఇంటేక్ మంచిగా ఇస్తేనే మన బాడీ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఒకవేళ ఫుడ్ ద్వారా మనం ప్రోటీన్ వల్ల తెలుసుకోలేకపోతే కనుక, ఇవ్వలేకపోతే, కంప్లీట్గా చేయలేకపోతే, ఫర్ సపోజ్ మనకి వే ప్రోటీన్ అయితే ఉంది, వే ప్రోటీన్ ఎవరైనా పర్చేజ్ చేసుకుని తీసుకోవాలనుకుంటే దానివల్ల బెటర్ చాయిస్ తీసుకుని మీరు మీ ప్రోటీన్ డైట్ అన్నీ కంప్లీట్ చేసుకుని చేస్తే మన మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. సో నా వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి నేనైతే ఫుడ్ ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత నా వాకింగ్ స్టెప్స్ ఏవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈరోజు ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయటం జరిగింది. సో విన్నారు కదా, మీరందరూ కూడా ఆలోచించుకొని మీ రికవరీ కానీ, రెస్ట్ కానీ, డైట్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ పక్కాగా ఇచ్చుకోండి. మరిన్ని వివరాల కోసం